2 రోజులు తిండి లేకపోయినా వాటర్ తాగి మేనేజ్ చేయవచ్చు. బట్ నిద్ర లేకపోతే మాత్రం అసలు మన బాడీ మన కంట్రోల్లోనే ఉండదు. సరైన టైంకి నిద్రపోకపోవడం స్లో పాయిజన్తో సమానం. అది మన బ్రెయిన్ని మెల్లగా లోపల నుండే తినేస్తుంది. మరీ ఎక్కువ రోజులైతే కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. మన శరీరానికి నిద్ర అంత ముఖ్యం. నిద్ర ఎందుకంత ముఖ్యం? సరిపడా నిద్ర లేకపోతే అసలు ఏమవుతుంది? నిద్ర లేకపోవడం మన డైలీ లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది? మన మెంటల్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇంకా బాగా నిద్ర పట్టడానికి కొన్ని టిప్స్. ఇలా ఈ వీడియోలో నిద్ర మన శరీరానికి ఎంత ఇంపార్టెంటో చూద్దాం. ఇంకా ఈ వీడియోలో శాస్త్రీయ వాస్తవాలు, ఆసక్తికరమైన సమాచారం ఉంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నువ్వు ప్రతిరోజు రాత్రి బాగా లేట్గా సినిమాలు చూస్తూ లేదా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రీల్స్ చూస్తూ సమయం గడిపి తగినంత నిద్ర లేకుండా ఉంటున్నావా? అయితే ఈ వీడియోను అస్సలు మిస్ చేయొద్దు. ముందుగా నిద్ర ఎందుకంత ముఖ్యం? నిద్ర వేటి మీద ప్రభావం చూపుతుంది. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కోసమే కాదు, అది మన శరీరం మరియు మనసు రీఛార్జ్ అయ్యే ప్రాసెస్. మనందరికీ తెలుసు, ఒక నార్మల్ అడల్ట్ పర్సన్కి రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. నిద్ర సమయంలో మన శరీరం సెల్స్ని రిపేర్ చేస్తుంది, బ్రెయిన్ జ్ఞాపకాలను సేవ్ చేస్తుంది, ఇంకా ఇంబ్యాలెన్స్ అయిన హార్మోన్లను బ్యాలెన్స్ చేసి ఈక్వల్ చేస్తుంది. మనం నిద్రపోయే సమయంలో మెదడు రోజంతా సేకరించిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. ఇది మన మెమరీ పవర్ని ఇంకా నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే చిన్నపిల్లలకి ఈ ప్రాసెస్ చాలా ముఖ్యం. నిద్ర ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అలాగే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ను బ్యాలెన్స్ చేస్తుంది. మన హార్మోన్స్లో కార్టిసాల్ కీ రోల్ ప్లే చేస్తుంది. మెటబాలిజం రెగ్యులేట్ చేసి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా స్లీప్ వేక్ సైకిల్ని సరిగ్గా ఉండేలా చూస్తుంది. తగినంత నిద్ర మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు డిప్రెషన్ని తగ్గిస్తుంది. ఇప్పటిదాకా నిద్ర ఎందుకు ముఖ్యమో చూసాం. ఇప్పుడు తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుందో, అది మన డైలీ లైఫ్ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. తగినంత నిద్ర లేకపోవడం మన శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీనిని స్లీప్ డిప్రెషన్ అంటారు. ఈ స్లీప్ డిప్రెషన్ వల్ల మన బాడీలో కలిగే నష్టాలను చూస్తే రోగ నిరోధక శక్తి తగ్గడం, నిద్ర లేకపోతే మన శరీరం ఇమ్యూనిటీ పవర్ బలహీనపడుతుంది. దీనివల్ల మన బాడీ చిన్న చిన్న జబ్బులను కూడా డిఫెండ్ చేయలేదు. జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులు త్వరగా అటాక్ అయిపోతాయి. ఒక రీసెర్చ్ ప్రకారం 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి జలుబు వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ ఉంటుందట. గుండె సమస్యలు, ఇది చాలా డేంజర్. నిద్రలేమి బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలో శరీరం గుండెను రిలాక్స్ చేస్తుంది, కానీ నిద్ర లేకపోతే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది, బరువు పెరగడం మనం చూస్తూనే ఉంటాం. చాలామంది ఎక్కువగా తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. దీనికి నిద్ర లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. అది ఎలా అంటే, నిద్రలేమి ఆకలిని నియంత్రించే హార్మోన్లు అంటే గ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లను ఇంబ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల బాగా ఆకలయ్యి అతిగా తినడం ఇంకా ఒబేసిటీ వంటివి వస్తాయి. ఒక రీసెర్చ్ ప్రకారం 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి ఒబేసిటీ వచ్చే అవకాశం 50% ఎక్కువగా ఉంటుందట. డయాబెటీస్ ప్రమాదం, షుగర్ ఒక్కసారి వస్తే జీవితాంతం ఉంటుందని మనందరికీ తెలుసు. డైలీ లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలా వరకు డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. అందులో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది నిద్ర మీదే. నిద్రలేమి శరీరంలో గ్లూకోజ్ను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్కి దారితీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. స్కిన్ ప్రాబ్లమ్స్, సెలబ్రిటీస్ని చూడండి, వాళ్ళ స్కిన్ ఎప్పుడూ కూడా బాగా స్మూత్గా మెరుస్తూ ఉంటుంది. కారణం, వాళ్ళు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ యూస్ చేయడమే కాదు, ఎట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ స్లీప్ సైకిల్స్ ఉండేలా చూసుకుంటారు. అదే నిద్ర లేకపోతే చర్మం టైట్నెస్ తగ్గి ముడతలు, మొటిమలు మరియు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వంటివి వస్తాయి. నిద్రలో చర్మం వీటన్నిటిని రిపేర్ చేస్తూ ఉంటుంది, కానీ నిద్ర లేకపోతే ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇప్పుడు నిద్ర లేకపోతే మన మెంటల్ హెల్త్ ఎలా డేంజర్లో పడుతుందో చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు నిద్ర లేకపోవడం అనేది స్లో పాయిజన్తో సమానం. ఇలా ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే మన బ్రెయిన్ పనితీరు చాలా భయంకరంగా దెబ్బతింటుంది. సరైన నిద్ర లేకపోవడం అనేది మన మనసుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులో మొదటిది ఏకాగ్రత తగ్గడం. తగినంత నిద్ర లేకపోతే మెదడు ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది పడుతుంది. దీనివల్ల పిల్లలలో అయితే చదువుకోవడం, పెద్దవారిలో అయితే జాబ్ ప్లేసెస్లో పనిచేయడం కష్టమవుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం ఆల్కహాల్ తాగినప్పుడు మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో 24 గంటల నిద్ర లేకపోతే బ్రెయిన్ పనితీరు కూడా సేమ్ అలానే ఎఫెక్ట్ అవుతుందట. మెంటల్ ప్రెషర్ అండ్ యాంగ్జైటీ, నిద్రలేమి మన మెంటల్ హెల్త్కి బాగా రిలేషన్ ఉండే కార్టిసాల్ హార్మోన్ని పెంచుతుంది. ఇక ఈ హార్మోన్ స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీని పెంచుతుంది.
దీనివల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గి చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవి కనిపిస్తాయి. డిప్రెషన్, కంటిన్యూస్గా బాగా లేట్ నైట్స్ మెలకుగా ఉండడం అనేది డిప్రెషన్ లక్షణాలను పెంచుతుంది. నిద్ర సమయంలో మెదడు సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లను నియంత్రిస్తుంది, కానీ నిద్ర లేకపోతే ఈ సమతుల్యం దెబ్బతింటుంది. చిరాకు మరియు ఆవేశం, మనం కొంతమందిని చూస్తే ఎప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతుంటారు. నిద్ర లేకపోవడం కూడా ఇందుకు కారణం. ఇలాంటి వారికి చిన్న చిన్న విషయాలకు కోపం, చిరాకు వస్తాయి. ఇది మన హెల్త్నే కాదు, మన చుట్టూ ఉండే రిలేషన్షిప్స్ పై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. ఉదాహరణకు, ఒక స్టూడెంట్ రాత్రంతా చదివి నిద్రపోకుండా ఎగ్జామ్కి వెళ్తే అతని ఏకాగ్రత తగ్గి తప్పులు చేసే అవకాశాలే ఎక్కువ. ఇప్పుడు నిద్ర లేకపోతే వచ్చే సోషల్ ఇంకా డైలీ వారి లైఫ్ స్టైల్ కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం. పని సామర్థ్యం తగ్గడం, నిద్ర లేకపోతే మన జాబ్లో ప్రొడక్టివిటీ ఇంకా వర్క్ క్వాలిటీ తగ్గిపోతుంది. మిస్టేక్స్, వర్క్ డిలే ఇంకా డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మన జాబ్ పై చాలా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు వస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారం నిద్ర లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఆల్కహాల్ తాగడం వల్ల జరిగే ప్రమాదాలతో సమానం. జీవనశైలి, నిద్ర లేకపోతే ఫిట్నెస్, డైట్ మరియు పర్సనల్ గోల్స్ పై కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సరే, ఇప్పుడు మంచి నిద్ర కోసం కొన్ని టిప్స్ చూద్దాం. కాన్స్టాంట్ స్లీప్ షెడ్యూల్, ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడానికి ట్రై చేయాలి, ఇంకా ఒకే సమయంలో లేవడానికి కూడా ట్రై చేయాలి. వీక్ అంతా కూడా ఇలా రొటీన్ని ఫాలో అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా స్లీప్ సైకిల్ అలవాటు అవుతుంది. మనం ఈ స్లీప్ డిప్రివేషన్ సమస్యలు పడకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ స్లీప్ సైకిల్స్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైం తగ్గించాలి. నిద్రపోయే ముందు కనీసం 1 గంట ముందు సెల్ ఫోన్, ల్యాప్టాప్లు వంటి వాటిని ఉపయోగించడం తగ్గించాలి. బ్లూ లైట్ పడడం అనేది మెలటోనిన్ హార్మోన్ని తగ్గిస్తుంది. మెలటోనిన్ హార్మోనే మన నిద్రపోవడానికి కారణమవుతుంది. నిద్ర వాతావరణం, గదిని చీకటిగా, చల్లగా ఇంకా సైలెంట్గా ఉంచుకోవాలి. మంచి దిండు ఇంకా మంచి మెత్తటి పరుపుని యూజ్ చేయాలి. మనం ఎంత కష్టపడ్డా ప్రశాంతంగా నిద్రపోవడం కోసమే కదా. డైట్, నిద్రపోయే ముందు కెఫిన్, ఆల్కహాల్ లేదా హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు. బదులుగా 1 గ్లాస్ గోరువెచ్చని పాలు లేదా హెర్బల్ టీ తాగాలి. రిలాక్సేషన్ టెక్నిక్స్, ధ్యానం, డీప్ బ్రీతింగ్ లేదా లైట్ స్ట్రెచ్చింగ్ వంటివి నిద్ర త్వరగా పట్టడానికి సహాయం చేస్తాయి. వ్యాయామం, రోజు కనీసం 1 అరగంట వ్యాయామం చేయాలి. అలా అని నిద్రపోయే ముందు హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు. నిద్ర రాకపోతే బెడ్పై కూర్చొని సోషల్ మీడియా చూడకండి, బదులుగా ఒక పుస్తకం చదవండి లేదా సాఫ్ట్ మ్యూజిక్ వినండి. సో ఇది గైస్, తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుందో అనేది. నిద్ర అనేది మన హెల్త్ అండ్ వెల్త్కి ఒక పిల్లర్ లాంటిది. కాబట్టి ఈ రోజు నుండి మీ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.